ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులను అణిచివేసి వారిని రాజ్యాధికారానికి దూరం చేసే పెద్ద రాజకీయ కుట్రకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు తెరలేపారని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ తీవ్రంగా విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేపట్టనున్నట్లు పిఠాపురం పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ రత్నాకర్ చెప్పారు. అంతకుముందు కొవ్వొత్తులు వెలిగించి ఎస్సీ వర్గీకరణపై పెదవి విప్పని పలు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసించారు. సమావేశంలో నాయకులు చెన్నం వెంకటేశ్వరరావు, ప్రేమ్బాబు, ఏనుబుల సత్యబాబు, కొండబాబు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో మాల సామాజిక వర్గానికి సంబంధించి నేను ప్రతి గ్రామానికి తిరుగుతున్నాను. అవి కూడా మీరు చూస్తుంటారు. దరిదాపు 4000 గ్రామాలు, ప్రతి గ్రామంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా 200-300 మందిని గ్యాదర్ చేసి అసలు రిజర్వేషన్ అంటే ఏంటి, ఏం జరుగుతుందని వాళ్ళని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏమీ తెలియదు. 99% ఆఫ్ మాల పాపులేషన్కి ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా అంతా అయిపోయింది అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును మనం గౌరవిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు టైం టు టైం ఒకసారి ఒక తీర్పు ఇస్తూ ఉంటుంది. తర్వాత ఆ తీర్పుని కాలానుగుణంగా పరిస్థితిని బట్టి మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పల్లంరాజు గారు అడిగినట్టుగా 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ వర్గీకరణ కుదరదు అని 5 జడ్జి బెంచ్ కొట్టేసింది. అదే సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత 7 జడ్జెస్ బెంచ్ వచ్చి సుప్రీంకోర్టు సబ్ క్లాసిఫికేషన్ ఇస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ నాట్ ద వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. తీర్పులు మారుతూ ఉంటాయి, ప్రజల యొక్క ప్రొటెస్ట్ని, డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా అంతా అయిపోయింది అనేది తప్పు. ఇక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా అంతా అయిపోయింది కదా అని ముడుచు కూర్చోవడం తప్పు. ఎందుకంటే వ్యవసాయ చట్టాల విషయంలో సాక్షాత్తు పార్లమెంట్లో చట్టాలు చేశారు. రైతులకు అది నచ్చలేదు, ప్రజాస్వామ్యంగా పోరాటం చేశారు, ఆ చట్టాలు వెనక్కి తీసుకున్నారు. నేను చెప్తున్నాను, ఈ దొంగ చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు కూడా, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం నిరంతరం కంటిన్యూస్గా జరుగుద్ది. దానికోసం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇది జరుగుతూ ఉంది. ఇక పల్లంరాజు గారు చెప్పినట్టుగా ఈ ప్రెస్ మీట్లు ఏంటని అంటా ఉన్నారు. అసలు జనాలకి ఏం తెలియదు. అలాగే మిగతా సామాజిక వర్గం ఏమనుకుంటుందంటే ఎస్సీలో 100లో ఇద్దరికి ఇచ్చే రిజర్వేషన్ మొత్తం మాలలో కొట్టేస్తున్నారు కదా, మిగతా 59 కులాలకి దేశవ్యాప్తంగా మిగతా 1108 కులాలకి ఏం లేదు కదా, అయ్యో పాపం దొబ్బేస్తున్నారేమో అనే ఒక భ్రమలో ఉంది సమాజం. అసలు నిజం తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక రీసెర్చర్గా, ఈ యొక్క వ్యవహారంలో 35 సంవత్సరాలకు ఉన్న వ్యక్తిగా నిజాలు ప్రజలకు తెలియాలి. సమాజంలో మాలలు దొంగోళ్ళు రిజర్వేషన్ అంతా కొట్టేస్తున్నారు అనేటటువంటి ఏ నానుడైతే ఉందో ఇది కాదు, నిజం ఇదని తెలియజెప్పేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ 5 రాష్ట్రాలు దేశమంతా తిరుగుతాను మిత్రులారు. ఇక దళితుల్ని మాదిగలని, మాలలని, లేకపోతే దళిత హిందువులని, దళిత క్రైస్తవులని, మొత్తానికి దళిత జాతి ఉనికిని ఈ దేశంలో లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఈ విషయంపై సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అసలు ఇదంతా కుట్ర. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్, అలాగే మన జగన్మోహన్ రెడ్డి, దళితుల మేనమామ, వీళ్ళందరూ కూడా ఇది అన్యాయం అని చెప్పేసి దీంట్లో వాస్తవం ఎంత ఉందో ఇంతవరకు తెలుసుకోకుండా ఒక్కరు కూడా బ్లాటెంట్గా బ్లాంకెట్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు. మాల మహానాడు తరపున అన్ని రాజకీయ పార్టీలకు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే పిఠాపురం మరి నా సొంత ప్లేస్ కాబట్టి గత 30 సంవత్సరాలుగా ఏ ఉద్యమాన్ని మరి మొదలు పెట్టినప్పటికీ పిఠాపురం నుంచేస్తా మరి మొదలు పెడతా ఉన్నాం. ఈస్ట్ సెంటిమెంట్ ఒకటే, అలాగే మరి 30 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎక్కడి నుంచే జరుగుతుంది. కాబట్టి ఇది మిత్రులారా దేశవ్యాప్త ఉద్యమం. ఇట్ ఇస్ నాట్ కన్ఫైన్ టు ద వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ ఆర్ అదర్స్. మనకు కానీ మిగతా రాష్ట్రాలకు జస్ట్ ఒక రాష్ట్రానికే సంబంధించినటువంటి పోరాటం కాదు మిత్రులారా, కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా, దేశం మొత్తం పోరాటం ఇది. ఏదో పిఠాపురంలో చేసాం లేకపోతే కాకినాడలో చేసామంటే కుదరదు. అన్ని రాష్ట్రాల్లో కూడా పోరాటాన్ని కొనసాగించబోతున్నాం. అందులో భాగంగానే నేను గత ప్రెస్ మీట్లో చెప్పాను, పోరాటం అనేది ఎప్పుడు జరిగినా పిఠాపురం నుంచే మొదలవుద్దని చెప్పేసి, అంతం కాదు ఇది ఆరంభం అని చెప్పేసి తెలియజేస్తూ